ఒనేసిము వాళ్ళ యజమానికి భయపడి దూరంగా పారిపోయి అక్కడ బతుకుదాం అనుకున్నాడు. నేను నా కోరికలకు తీర్చుకోవడానికి వాస్తవానికి దూరంగా పారిపోయి అసలు నేను ఒక మనిషినా అన్న ప్రశ్న మిగిలేటట్లు నా బ్రతుకైంది. అలాంటి పరిస్థితుల్లో ఫిలోమోనికి రాసిన పత్రిక నాకు అర్థమైంది, ఇది దేవుడు నా కోసం రాసినటువంటి పత్రిక అని. ఇందుట్లో ప్రతి మాట నా జీవితానికి వర్తించేదని నేను అర్థం చేసుకోగలిగాను. ప్రతి మాట, ఎవ్రీ వర్డ్ నా జీవితానికి ఉపయోగపడేదిగా ఉన్నది. నేను అన్నీ చెప్పలేకపోవచ్చు, కానీ నా జీవితంలో ఏ విధంగా ఇది పనిచేసిందో మీకు చెప్తాను. ఇది ఎందుకు చెప్తాను తెలుసా? నా గురించి ఏదో మీ ముందు పర్ఫార్మెన్స్ లాగా పెడతానికి కాదు, ఇదే విధంగా మీలో కూడా మార్పు రావాలని. బహుశా ఇక్కడ కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారేమో, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది బ్లూ ఫిల్మ్కి బానిసలే వాళ్ళు ఉన్నారేమో, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది హస్త ప్రయోగానికి బానిసలేమో, ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది సినిమాలకి బానిసలేమో, జూదానికి బానిసలేమో. మీరు దేనికి బానిసో నాకు తెలియదు, బానిస. ఆ బానిసకి కోసం రాసినటువంటి ఉత్తరం. ఈ ఉత్తరం చదవంగానే 17సారి చదవంగానే ఈ ఉత్తరం అంటే నాకు ఇష్టం మొదలుపెట్టింది. ఎందుకో తెలుసా? ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఒక బానిస కోసం ఉత్తరం రాశాడు. ఒక బానిస. ప్రపంచంలో ఎవడైనా సరే బానిసని చీకొడతారు, కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఆ ఒక్క బానిస కోసం ఒక ఉత్తరం రాశాడు. దేవుడు ఎంత గొప్పడో నాకు అర్థమైంది ఆ ఉత్తరములో. ఆయన ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమైంది. పౌలు భక్తుడు రాసినటువంటి ఈ ఉత్తరం ఏం రాస్తున్నాడో మనం చూద్దాం. 25 వచనాలు కలిగినటువంటి ఈ ఉత్తరానికి 4 భాగాలు. తీయండి ఒకసారి. ఫిలోమోన్కి రాసిన పత్రిక, ఒకటే పేజీ ఉంటుంది, కొత్త నిబంధనలో ఉంటుంది, కాస్త ఎతికితే కానీ దొరకదు. హిబ్రీలకు రాసిన ఒకటే పేజీ ఉంటుంది, 25 వచనాలు. ఫిలోమోన్కి రాసిన పత్రిక. కొంచెం టైం ఇస్తాను, తీసి చూడండి. దొరికితే కనుక థ్యాంక్స్ అనుకోండి. మనం ఆ పేజీలోనే ఉంటాం, ఇంకెక్కడికి వెళ్ళాం. ఓకే, తీశారు కదా? హిబ్రీలకు రాసిన పత్రిక త్వరగా దొరుకుద్ది, దానికి ముందు ఉంటుంది. ఓకే, రైట్. సో అక్కడికి వచ్చేస్తే కనుక మీకు చాలా సులభంగా దొరుకుద్ది. ఓకే, 25 వచనాలు, 326 పదాలు ఇంగ్లీష్లో. అయితే పదాలతో సహా లెక్క పెట్టాను నేను. చాలా చిన్న పుస్తకం, చదువుకుంటూ వెళ్తే కనుక స్పీడ్గా 7 నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు ఈ పత్రిక, టైమర్ పెట్టుకుంటే. అంత చిన్న పత్రిక, కానీ దీంట్లో చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. కొన్ని మాత్రం మీతో పంచుకుంటాను. దీనికి 4 భాగాలు. ఈ పత్రికకి 4 భాగాలు. ఏంటి సార్ అని అంటే, మొదటి 3 వచనాలు ఓ పారాగ్రాఫ్ ఉంటుంది. మీరు గమనిస్తే ఇది పరిచయ పలుకులు అంటారు. అంటే ఏంటో మీకు చెప్తాను. పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ ఉత్తరాలు రాసేటప్పుడు మొదట రాసే పదాలు ఎలా ఉంటుంది? ప్రియమైన నాన్నగారికి మీ బాబు రాయినది ఏమనగా, మీరు బాగున్నారా, నేను ఇక్కడంతా బాగున్నాను. ఇది పరిచయ పలుకులు, కుశల పలుకులు. ఈ మొదటి 3 వచనాలు అది. మీరు 23, 24, 25 చివరి 3 వచనాలు చూడండి. ఈ 3 వచనాలు చివరిలో ఇచ్చేటువంటి మాటలు. మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా మీకు అన్నీ కూడా బాగుండాలి. సో మొదటి 3 వచనాలు, చివరి 3 వచనాలు తీసేస్తే 19 వచనాలు. ఇందుట్లోనే మ్యాటర్ ఉంది. ఈ 19 వచనాల్లో 4వ వచనం నుంచి 7వ వచనం దాకా ఓ పారాగ్రాఫ్ ఉంటుంది. ఈ 4వ వచనం నుంచి 7వ వచనం దాకా ఉన్నటువంటి పారాగ్రాఫ్లో అభినందన. ఎవరిని అభినందించారు, ఎందుకు అభినందించారు అది చూద్దాం. 8వ వచనం నుంచి 22వ వచనం దాకా అర్జించటం, అంటే అడుక్కోవటం, బతిమలాడటం. ఇదే ఈ ఉత్తరంలో ఉన్నటువంటి మెయిన్ అంశాలు. అభినందన, అర్జించటం. అభినందన గురించి కొంచెం చెప్తాను, అర్జించడం గురించి ఎక్కువ చెప్తాను. పౌలు భక్తుడు ఫిలోమోన్ని అభినందిస్తున్నాడు. ఈ ఉత్తరం ఎవరికి రాశాడో వాళ్ళని అభినందిస్తున్నాడు. ఎందుకు అభినందిస్తున్నాడో చెప్తాను.
ఫిలోమోను అనేటువంటి ఆయన ఒక వ్యాపారవేత్త. మనకి స్వెటర్లు అమ్ముతారు తెలుసు కదా, అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి స్వెటర్లు, ఆ వ్యాపారం చేసేవాడు ఆయన. ఆయన ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉండేవాళ్ళు, స్వెటర్లు అల్లిచ్చి అమ్మేవాడు. అది ఫిలోమోను చేసేటువంటి పని. ఆయన కొలస్సి అనేటువంటి ఊర్లో ఉండేవాడు. ఆయన ఒకసారి ఎఫెసస్ అనే పట్టణానికి వెళ్ళి తోరను అనే స్కూల్లో, దాన్నే టిరెనస్ అంటారు, ఆ స్కూల్లో పౌలు బోధిస్తుంటే కూర్చొని విని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన వెనక్కొచ్చి వాళ్ళ ఇంట్లో ఓ చిన్న చర్చి ఆరంభించాడు ఫిలోమోన్. అది ఆయన చరిత్ర. పౌలు భక్తుడు ఫిలోమోన్ని మెచ్చుకుంటున్నాడు. అయ్యా, మీ ఇంట్లో చర్చి పెట్టారంట, మీరు కలుసుకుంటున్నారంట, నాకు తెలిసింది, చాలా సంతోషం అని. రెండోది ఎందుకు మెచ్చుకుంటున్నాడు ఇక్కడ చదువుతాను. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావాలి అని వేడుకొనుచున్నాను. ఒకటే సెంటెన్స్, ఎంత పెద్దది రాశాడు. ఏమేమి రాస్తున్నాడు? నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడు అంట, నువ్వు అధికారివి, అయితే అందరినీ కించపరిచి మాట్లాడట్లేదంట, చాలా ప్రేమగా చూస్తున్నావు అంట, అది నీ గురించి నాకు తెలిసిందే. రెండోది, నీకు విశ్వాసుల మీద విశ్వాసం ఎక్కువ అంట, దైవజనులంటే గౌరవం ఎక్కువ అంట. మూడోది తెలుసుకున్నా, ఏంటది? నీ యొక్క మారిన బతుకు చూసి చాలామంది నీ నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారంట. ఫిలోమోను, సూపర్ అయ్యా, నువ్వు సూపర్, అభినందన. పౌలు బోధించినటువంటి వాక్యము ఒక వ్యక్తి జీవితంలో పనిచేసి ఆ వ్యక్తిలో పూర్తి మార్పు కలగటం అనేది చూసాం. నా జీవితంలో ఫిలోమోన్ లాగా పనిచేసినాడు ఒకడున్నాడు, వాడి పేరు సురేష్. మేము కలిసి తాగేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం. కానీ వాడు ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళాడు, వాడు మార్పు చెందాడు, తాగడం మానేశాడు, సినిమాలు చూడటం మానేశాడు, మాతో చిందరబందరగా తిరగడం మానేశాడు. మా మిత్రుడే, మాతో ఉండేవాడే, కానీ మారాడు. తన జీవితంలో మార్పు నేను చూసి అది నా మీద ప్రభావం చూపించింది. నా జీవితానికి ఫిలోమోన్ లాంటి వాడు నా మిత్రుడు సురేష్. సరే, ఇక్కడ ఫిలోమోన్ గురించి ఆ విధంగా అభినందిస్తున్నాడు. 7వ వచనం, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణ కలిగాను. ఎంత అభినందనో చూడండి, ఎంత అభినందనం. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీరు 2 రకాల వాళ్ళు అనుకుంటున్నాను, 2 రకాల వాళ్ళు. మీలో కొంతమంది, సార్ నాకు మారుమనసు లేదు సార్, నేను మామూలుగా తిరుగుతూ ఉంటాను సార్, ఏదో ఓ మీటింగ్ అంటే వచ్చి కూర్చున్నాను, మీరేదో కథలాగా చెప్తున్నారు కాబట్టి వినాలనిపించి కూర్చున్నాను సార్, నేను పెద్ద విశ్వాసిని కాదు, నేను పెద్ద సీరియస్గా దేవుని వాక్యం చదివేవాడిని కాదు అనే ఒక బ్యాచ్ ఉన్నారు. వెరీ గుడ్. ఇంకో బ్యాచ్ ఉన్నారు, మీరేమంటారు తెలుసా, నేను విశ్వాసిని, నేను బైబిల్ చదువుతాను, నాకు పాటలు పాడటం వచ్చు, ఎవరైనా వాక్యం తేడా చెప్తే కనుక నేను పట్టుకోగలను అనే బ్యాచ్ ఉన్నారు మీరు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసా? ఈ 2వ బ్యాచ్తో మాట్లాడుతున్నా. ఎవరు? నేను విశ్వాసిని, నాకు ప్రభు గురించి బాగా తెలుసు, నేను చర్చిలో ఆ పని చేస్తాను, చర్చిలో ఈ పని చేస్తాను అనే వాళ్ళతో చెప్తున్నాను. అయితే నేను మీ గురించి అడిగేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటి తెలుసా? మారిన నీ జీవితాన్ని బట్టి ఎవరైనా మారారా? మారిన నీ జీవితాన్ని బట్టి ఎవరైనా మారారా? మారిన నీ జీవితాన్ని చూసి ఎవరైనా యేసయ్య దగ్గరికి రావాలి అని కోరిక పుట్టిందా? ఫిలోమోను అలాంటోడు. నాకు ఆ రోజు వాక్యం చదువుతా ఉంటే ఫిలోమోన్ అని చదివినప్పుడు నా మిత్రుడు గుర్తొచ్చాడు. అవును కదా, వాడు నా కళ్ళెదురుగా మారాడు, వాడు మారిన జీవితం నా మీద ప్రభావం చూపించింది, వాడి మారిన జీవితం వాడి మీద నాలో ఒక విధమైనటువంటి ఇష్టం, ఏదైనా చెప్తే వినాలనిపించింది. మరి నీ గురించి ఎవరన్నా అలా చెప్పగలుగుతారా? నీ మారిన జీవితం గురించి నాకు అప్పుడు సవాలుగా మారింది. అవును,
నా మిత్రుడు మారాడు, మారిన తర్వాత వాడి జీవితం అనేక మందికి ప్రభావితమైంది. ఇప్పుడు నా జీవితం మారాలి, నన్ను ఇతరులు చూసి వీళ్ళలాగా నేను అవ్వాలి అని అనుకోవాలి, అలాగ మారాలి. ఇది నాలో మొదలైనటువంటి తపన. సరే వదిలేండి. ఇప్పుడు ఆయన అభ్యర్థనకు వచ్చాడు. అభ్యర్థన అడుగుతున్నాడు. ఏమి అభ్యర్థిస్తున్నాడు చూడండి. కావున అన్న మాటకు అర్థం ఏంటి? నువ్వు ప్రేమించేవాడు కాబట్టి, నిన్ను బట్టి అందరూ విశ్రాంతి పొందుతున్నారు కాబట్టి, నువ్వు ఇతరులను ప్రభావితం చేసేటువంటి మంచి జీవితం నీకున్నది కాబట్టి, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. బాబు, ఈ ఉత్తరం అంతా ఒనేసిము గురించి. ఎందుకు రాస్తున్నాను ఒనేసిము గురించి? వాణ్ణి జైల్లో నేను కన్నాను. అదేంటి సార్, జైల్లో ఎలా కంటాడు సార్ ఈయన మగోడు కదా. కనటం అన్నప్పుడు ఆత్మీయంగా నేను ప్రభువు గురించి చెప్తే ఆడు మారు మనసు పొందాడు, ఆత్మీయంగా నా కొడుకాడు, అందుకే జైల్లో కన్నాను అని చెప్తున్నాడు. వాడు దొంగోడే, వాడు పారిపోయి వచ్చినాడే, వాడు నీకేదో నష్టం కలిగించినాడే. కానీ జైల్లోకి వచ్చిన తర్వాత నన్ను కలిశాడు, వాడితో మాటతో మొదలు పెట్టాను. నువ్వు ఎవడో రాని. సార్ నా పేరు ఒనేసిము. ఎక్కడి నుంచి వస్తున్నావు? సార్ ఫిలోమోన్ దగ్గర నుంచి. అరే ఆయన రైతులు తెలుసు సార్, మీరు అక్కడికి వచ్చారు. ఎందుకు పారిపోయావు నువ్వు? సార్ నేను దొంగతనం చేశాను. మరి ఏంటి? సార్ వెనక్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సరే కూర్చో అని వాడికి సువార్త చెప్పాను. వాడు యేసుప్రభుని అంగీకరించాడు. అయితే వాడి గురించి ఒక చిన్న విజ్ఞప్తి. నేను ఒక విధంగా చెప్పాలంటే నిన్ను డిమాండ్ చేయొచ్చు, రాయ్ ఈయన్ని స్వీకరించాలి, కానీ నేను డిమాండ్ చేయదలుచుకోలేదు. అదే మాట ఇక్కడ రాస్తున్నాడు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించడం క్రీస్తునందు నాకు బహుధైర్యం. ఆజ్ఞ వచ్చినకో, కానీ ఆజ్ఞ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. జాగ్రత్త వినండి. క్రైస్తవ్యంలో డిమాండ్స్ ఎప్పుడూ ఉండవు, డిజైర్స్ మాత్రమే ఉంటాయి. డిమాండ్స్ ఉండవు, డిజైర్స్. యేసు ప్రభు రాయ్ వస్తవరు అని అండో. ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతాడు తెలుసా? అయ్యా నువ్వు నా దగ్గరకు వస్తే బాగుంటుందయ్యా, నువ్వు నా దగ్గరకు వస్తే నాకు ఇష్టమయ్యా, నువ్వు నా దగ్గర రాకపోతే నేను ఏడుస్తానయ్యా, అంతే. బ్రతిమలాడతాడు ఆయన. బలవంతం చేయడు ఎవరిని. బలవంతంగా ఒక వ్యక్తిని క్రైస్తవుడు చేయటం అసాధ్యం. ఎందుకనంటే అది మతం కాదు పుచ్చుకోవడానికి, అది బిర్యానీ కాదు తినటానికి, అది విషం కాదు తాగడానికి, అది సంబంధం, ప్రేమతో కూడిన సంబంధం. ఎవడు కూడా ప్రేమను బలవంతంగా పొందలేడు. రేప్ చేస్తారేమో కానీ ప్రేమను బలవంతంగా పొందలేరు. కన్నాను నేను జైల్లో, కాబట్టి నిన్ను నేను బతిమలాడుతున్నాను. నా దేవుడి గురించి ఒక ప్రాముఖ్యమైన విషయం అర్థమైంది. నేను ఎంత తాగుబోతునైనా, ఎంత దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించేవాడైనా ఆయన బతిమలాడతాడు కానీ బలవంతం పెట్టడు అనేసి. ఒక ఆయన ఒక పెయింటింగ్ వేశాడంట, ఒక పెయింటింగ్. ఆ పెయింటింగ్ గురించి ముగ్గురిని విశ్లేషించమని అడిగారంట. ఇద్దరు అన్నారంట అద్భుతమైన పెయింటింగ్ ఇది అన్నారంట. 10కి 10 పాయింట్లు వేయాలన్నారంట. ఒక ఆయన మాత్రం నేనేను, ఈ పెయింటింగ్ ఏం పెయింటింగ్, తలతోకలేని పెయింటింగ్ అన్నాడంట. అంటే ఇద్దరు అన్నారంట ఎందుకన్నావు అలాగా, తలతోకలేని పెయింటింగే. ఇంతకీ ఆయన వేసిన పెయింటింగ్ ఏంటి తెలుసా? ఒక గుమ్మం డోర్. ఆ డోర్ దగ్గర ఒక ఆయన ఇలాగ దివిటి పట్టుకొని నుంచోటం, ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో దివిటి. ఆ తర్వాత తలుపుని ఇలా కొడతాం. అది బొమ్మ, అంతే బొమ్మ, అది బొమ్మ వేసింది. ఇద్దరు అద్భుతంగా ఆయన గీశారన్నాడు. ఒకడే పనికి మాలింది అన్నాడు. అతన్ని అడిగారు ఎందుకు పనికి మాలిందంటే, ఏమయ్యా ఈ తలుపు అని మీరు అంటున్నారు, తలుపుకి ఎక్కడైనా సరే ఏముంటుంది? గొళ్ళెం. దీనికి గొళ్ళెం లేదు, ఇదేం తలుపు? రెండోది, తలుపుకి ఎదురుగా దారి ఉంటుంది, అటు ఇటు చెట్లు ఉంటాయి, కానీ తలుపు ముందు చెట్లు ఉన్నాయి, తలుపు ముందు రాళ్ళు ఉన్నాయి, ఈ తలుపైన ఎవడన్నాడు అని అడిగారు. అరే బాబు నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. మళ్ళీ లేవద్దు.
చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఇలాంటి ఎగస్ట్రాలు చేస్తే దిగొచ్చి కొట్టేస్తానని చెప్తున్నాను, డౌట్ లేకుండా. కూర్చొని చాలా సీరియస్గానండి, నా జీవితాన్ని మీతో పంచుతున్నాను నేను. ఈ టైంలో గిడియోలు అంటే కనుక పెద్ద కోపం వస్తుంది. రాన్ కెనోలీ అనేటువంటి ఆయన మొన్న ఒక చిన్న వీడియో తీసి పంపించాడు. ఆయన చచ్చిపోయాడు. రాన్ కెనోలీ అద్భుతమైనటువంటి ఆరాధన చేసేవాడు. రాన్ కెనోలీ చెప్పినటువంటి పెద్దోడు, 81 ఏళ్ళు ఆయన. ఆ 81 ఏళ్ళు ఆయన చెప్పినటువంటి మాట వింటే ఎవరికైనా సిగ్గొచ్చేస్తుంది. ఏమన్నాడంటే, దేవుణ్ణి ఆరాధించడం అనేది ఎంత వ్యక్తిగతమైంది అని అంటే, ఏమన్నాడంటే, భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తలను చూశాడు. మీ ఇద్దరు భార్యాభర్తలు అంటే అవును అన్నాడు. ఏమన్నాడు తెలుసా ఆయన, మీరిద్దరూ బట్టలు ఇప్పేసి మీ బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి ఫోటో తీస్తానంటే ఎలా ఉంటుంది అని అన్నాడు. పిచ్చ కోపం వస్తుంది అన్నారు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎవడైనా ఫోటో తీస్తే అలాగా ఉంటుంది. దేవుడికి నాకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం అది. ఎవడరా నువ్వు రావడానికి అక్కడికి? ఎవడరా నువ్వు నా ప్రైవసీలోకి రావడానికి? ఎవడు? దట్ ఈస్ వెరీ సేక్రెడ్. దట్స్ వెరీ సేక్రెడ్. చాలా పవిత్రమైంది. హోలీ యూనియన్ విత్ గాడ్. దేవునితో నేను మమేకమైపోయి ఒకటయ్యి ఆయన ఆరాధిస్తున్నాను. సరే, ఆయన్ని అడిగితే, బాబు దీనికి గొళ్ళెం లేదు, ఇక్కడ రోడ్డు మీద రాళ్ళు ఉన్నాయి అంటే, అతను అన్నాడంట, సార్ కింద చూడండి సార్ అన్నాడు. ఏమంటే, హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నా. ఇది ఇంటికి ద్వారం కాదు సార్, హృదయానికి ద్వారం. తేడా ఏంటి అన్నాడు. ఇంటికి ద్వారానికి గొళ్ళెం బయట ఉంటుంది సార్, హృదయానికి ద్వారానికి గొళ్ళెం లోన్ ఉంటుంది సార్. ఎవడ పడితే వాడు తీసుకొని లోనకి రాలేడు సార్. నువ్వు తీస్తేనే ఎవడైనా వస్తాడు నీ దగ్గరికి, లేకపోతే రాడు. నువ్వు తీస్తేనే. కాబట్టి గొళ్ళెం లోన ఉంది సార్, బయట లేదు. రెండోది ఏంటే, ఇక్కడ అన్ని రాళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి అంటే, ఈయన ఎవరో కానీ తలుపు కొట్టడం మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు అయిపోయింది సార్, తలుపు తీలా. అందుకే మొక్కలు వచ్చేసాయి, రాళ్ళు వచ్చి పడ్డాయి. అయినా కూడా ఆయన తలుపు కొట్టడం ఆపలేదు సార్. నీ హృదయం అనే ద్వారం దగ్గర యేసయ్య నిలబడి ఎప్పటి నుంచి కొడుతున్నాడో నాకు తెలియదు. ఇంకా ఆయన్ని బయటే ఉంచావేమో నాకు తెలియదు. ఇంకా ఆయన కొడుతూనే ఉన్నాడేమో నాకు తెలియదు. కానీ ఆయన బ్రతిమలాడేటువంటి వాడు, బలవంతం చేసేటువంటి వాడు కాదు. తర్వాత ఏమేం జరుగుతాం? 11వ వచనం, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త బంధకముల్లో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకున్న వాళ్ళని ఉంటిని కానీ నీ ఉపకారము బలవంతము చేతనైనట్లు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీయూ చేయుటకు నాకు ఇష్టము లేదు. బలవంతం పెట్టేవాడు కాదు. ఇప్పుడు కూడా నేను మాట్లాడేటప్పుడు మీ హృదయంలోంచి ఒత్తిడి కలుగుద్ది, బయట నుంచి రాదు. ఒకవేళ నేను ఇలాగ మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో అలాంటి ఒత్తిడి కలిగి ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఉంది అని అనిపిస్తే, చివర్లో నేను పిలుపునిస్తాను, యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు అని చెప్తాను. సిద్ధపడండి మీరు. నేను మాయ చేయదలుచుకోవట్లేదు, ముందే చెప్తున్నాను. నేను అది చేస్తాను. నేను చివరికి ఆడికి వెళ్తుంది ఇది. ఎందుకంటే నా జీవితంలో అది జరిగిందే. నా జీవితంలో మార్పుకి చివరి మెట్టదే యేసయ్యను నా హృదయంలోకి పిలవడం. ఈ రాత్రి మీలో కొంతమంది అది జరగాలని నేను ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. నేను నీ హృదయంలోకి రావాలని, కానీ బలవంతంగా కాదు, నీకు ఇష్టమైతేనే, స్వేచ్ఛాపూరితంగా. ఒనేసిముతో అంటున్నాడు, నీకు ఇష్టమైతేనే. ఫిలోమోనుతో నీకు ఇష్టమైతేనే ఆ మాట అంటున్నాడు. 15వ వచనం, అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయం విశేషముగా నీకును
ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. యేసు ప్రభువారు మనల్ని స్వీకరిస్తే ఎలా స్వీకరిస్తాడు? మనం బానిస. దేనికి బానిస? మీకు తెలుసు. నేనైతే డ్రగ్స్కి బానిస, నేనైతే క్యాబరేకి బానిస, నేనైతే మందుకు బానిస. మరి మీరు దేనికి బానిస నాకు తెలియదు. మీరు బానిస, నేను కూడా బానిస. అలాంటి బానిసను యేసయ్య దగ్గరికి తీసుకుంటే ఏ విధంగా పిలుస్తాడు తెలుసా? తమ్ముడు, చెల్లాయి. యేసయ్య మా అన్నయ్య. అందుకనే బ్రదర్ సిస్టర్ అని ఎందుకు పిలుస్తారు తెలుసా? మనందరికీ ఒకడే అన్న. ఎవరైనా? యేసు. యేసు అనే ఆయన మనకు అన్న. అందుకే మనం బ్రదర్స్ సిస్టర్స్ అయ్యాం. మారు మనసు పొందిన ప్రతి వాడు బ్రదర్ సిస్టరే నాకు. ఎందుకంటే యేసును బట్టి. యేసై ఏమంటున్నాడంటే, ఇతడు నాకు దాసుడు కాదు, తమ్ముడు. హే ఫిలోమోన్, నువ్వు అతన్ని స్వీకరిస్తే ఇంట్లో పనోళ్ళలాగా పెట్టుకోవద్దే, ఇంట్లో దాసుల్లాగా పెట్టుకోవద్దే, విలువ లేనివాడుగా పెట్టుకోవద్దే. తమ్ముడుగా చేర్చుకో, తమ్ముడుగా చేర్చుకో. ఇది విజ్ఞప్తి, ఇది అభ్యర్థన, ఇది బతిమలాడుతున్నాడు. ప్లీజ్ తమ్ముడుగా స్వీకరించు. నాకేమనిపిస్తుంది తెలుసా? ఈ ఉత్తరాన్ని చూస్తే యేసు ప్రభువారు నా గురించి ఒక ఉత్తరం రాస్తే తండ్రికి ఈ విధంగా రాస్తాడేమో, అయ్యా చేర్చుకుందాం, పనోడుగా కాదు, కొడుగ్గా, కూతురుగా. తండ్రి ఇంటిలో నేను కొడుకుని కూతుర్ని. తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు నాన్నతో అన్నటువంటి మాట ఏంటి తెలుసా? నాన్న, నేను నీ కొడుకుని యోగ్యుడిని కాదు, నన్ను ఇంట్లో ఒక పనోడుగా పెట్టుకో, ఒక పనోడుగా పెట్టుకో, ఒక దాసుడిగా పెట్టుకో. ఎందుకో తెలుసా? అతనికి ఇష్టం అనిపించలేదు కొడుకు అనిపించుకోవడానికి, ఇష్టం అనిపించలేదు. కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా? షడప్, నీకు అనవసరం అది అని ఆయన చేతికి ఉంగరం చుట్టాడు. ఇదేనా నేను తీసుకోవాల్సింది? హలో. చేతికి ఉంగరం తగిలిచ్చి నువ్వు నా కొడుకురా అని అన్నాడు. ఈ రాత్రి నేను ఆశించేది ఒకటే. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ఆ దేవుని యొక్క కుటుంబంలో కొడుకులు కూతుర్లు అవ్వాలి. ఈ రాత్రి మీరు బానిసలుగా బయటికి వెళ్ళిపోయారు. ఈ రాత్రి మీరు కొడుకులు కూతుర్లు అవ్వాలి. ఆ రోజు ఫిలోమోనుతో పౌలు గారు అడిగింది అదే, దాసుడిగా చేర్చుకోవద్దు, తమ్ముడుగా చేర్చుకో అని అంటున్నాడు. ఇంకేమన్నాడు చూడండి, 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతనిని. అసలు ఏం స్టేట్మెంట్ తెలుసా? ఒకవేళ నేను వస్తే, ఫిలోమోను నేను వస్తే ఏం చేస్తావు? గబగబా నా కాళ్ళు కడుగుతావా? గబగబా నాకు తువాలిచ్చి తుడుచుకోమంటావా? గబగబా భోజనం సిద్ధపరిచి తిను అంటావా? గబగబా ఒక మంచం వేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకో అంటావా? నేను వస్తే ఒక గదిలో పెడతావా నన్ను? నేను వస్తే గౌరవప్రదంగా కౌగులించుకొని ముద్దు పెడతావా? నన్ను ఏ విధంగా చేర్చుకుంటావో వాడిని ఆ విధంగా చేర్చుకో, వాడిని ఆ విధంగా. ఇది నా జీవితంలో నిజమైందే. కాబట్టి నా జీవితంలో ఏం జరుగుద్దో మీకు చెప్తా. ఏం జరుగుద్దో, నేను ఎప్పుడొకప్పుడు చచ్చిపోతా. నేను చచ్చిపోతే జరిగే విషయం ఏంటి చెప్తాను. చచ్చిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్తే, పరలోకం దగ్గర గుమ్మం దగ్గర కొంతమంది ఉంటారు. ఎవరు నువ్వు, ఎవరు నువ్వు? అప్పుడు నేను అనే మాట, సార్ నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ సార్, నేను ఇండియా నుంచి వచ్చాను. ఎవర్రా నువ్వు? సార్ నేను యేసయ్యకి తమ్ముడిని అవుతాను సార్. ఎప్పుడురా? సార్ నవంబర్ 3వ తారీఖు 1984 సంవత్సరం నేను తమ్ముడినయ్యాను సార్. ఈలోగా యేసయ్య మాటనే, ఆడు నా తమ్ముడే, నా తమ్ముడే, లోన రానివ్వండి, లోన రానివ్వండి. అప్పుడు నాకు ఇచ్చే ఆహ్వానం వేరుగా ఉంటుంది. నాకు దండేస్తారు, చప్పట్లు కొడతారు, అటు ఇటు దేవదూతలు చప్పట్లు కొడతా ఉంటే నేను నడుచుకుంటూ వెళ్తాను. ఇది నాకు ఇచ్చే ఆహ్వానం.
నన్ను ఎలా చేర్చుకుంటావు వాడిని అలా చేర్చుకో. నువ్వు సస్తే నిన్ను ఆహ్వానిస్తానికి ఎవరుంటారు? నరకములో ఉన్నటువంటి దెయ్యాల, పరలోకములో ఉండేటువంటి దేవదూతల? చాలా సీరియస్ చెప్తున్నాను నేను. ఎంతకాలం డ్రామా వేస్తాం మనం? చాలా సీరియస్గా. ఎవరు నిన్ను ఆహ్వానిస్తారు? ఒకవేళ ఇప్పుడు సస్తే నీ పరిస్థితి ఏంటి? నేను ఇమోషనల్గా ఏం బ్లాక్మెయిల్ చేయట్లా, ఆలోచించు అని చెప్తున్నాను. తర్వాత ఏమైంది? 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుకొను. వావ్ వావ్. దీన్నే ఏమంటారంటే బుక్ కీపింగ్ అంటారు. అంటే మనకి ఈ కామర్స్లో ఉంటుందే, ఈ అయ్యగారికి నేను 1000 రూపాయలు ఇవ్వాలి అనుకోండి, ఆయన నాకు 1000 రూపాయలు ఇచ్చాడు, నేను 1000 రూపాయలు ఇవ్వాలి. ఈ నెల తీసి అడుగుతున్నాడు 1000 రూపాయలు కట్టు అని. సార్ నా దగ్గర 1000 రూపాయలు లేవు అన్నాను. అప్పుడు ఈయన ఏమంటాడు? పోలీసులు చెప్తా, నీ మీద కేసు వేస్తా అని. పోలీసులు వచ్చారు, వాడికి 1000 రూపాయలు కట్టు లేకపోతే నేను జైల్లో పడేస్తాను. ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సారు సోమరాజు గారు వచ్చారు సీన్లోకి. ఆయన వచ్చి ఏంటి గొడవ ఏంటి అన్నాడు. ఏం లేదు సార్, నేను 1000 రూపాయలు ఇవ్వాలి ఆయనకి, 1000 రూపాయలు ఇవ్వకపోతే జైల్లో పడేస్తాడంట నన్ను, ఇది సార్ నా పరిస్థితి అని అంటే, సోమరాజు గారు ఏమంటారంటే, అయ్యా ఆ 1000 రూపాయలు నా లెక్కలో రాయ్, నా ఖాతాలో రాయ్, నా ఖాతాలో రాయ్, నేను కడతా. ఒకసారి నా 1000 రూపాయలు ఆయన ఖాతాలోకి వెళ్ళిన తర్వాత ఈసారి నన్ను ఇంకేమైనా అడుగుతాడు ఆయన? అడగడు, అడగడు, అడగడు. అది పౌలు చెప్పింది. ఇది నేను ఊహాజనకమైంది, నిజంగా జరిగింది చెప్తాను నేను. 1984 సంవత్సరంలో హైదరాబాద్లో సిటీ బస్ ఎక్కాను నేను. సిటీ బస్ ఎక్కి కూర్చున్నా, ఎదురుగా సీట్లో కూర్చున్నా, ఇద్దరు కూర్చున్న సీట్లో ఎదురుగా కూర్చున్నా. కొద్దిసేపటికి పక్కకి తిరిగి చూసా, ఎవడో నాకు తెలిసిన వాళ్ళలాగా ఉన్నాడు. చూసా, అండ్ నా ఫ్రెండ్ ప్రేమ్ సౌదీ అరేబియాలో ఇంజనీర్ ఇప్పుడాడు. ఆడప్పుడు చదువుకునేవాడు. చాలా కాలం తర్వాత కలిసా. అరే ప్రేమ్ అన్న, అరే ఎడ్వర్డ్. ఇద్దరం కౌగులించుకున్నాం, సరదా కబుర్లు ఆడుతూ ఉన్నాం, బాగానే ఉంది. 2-3 బస్ స్టాప్లు వెళ్ళిపోయినాయి. ఈలోగా వెనక నుంచి ఒక ఆయన ఇలా కొట్టి టికెట్ అని అన్నాడు. నేను టికెట్కి డబ్బులు ఇవ్వాలేమని జోబులోంచి 10 రూపాయలు తీసి ఇలా చూపించా. అతను ఇలా తోసేసి టికెట్ ఏది అన్నాడు. వెనక్కి తిరిగి చూసా, అతను కండక్టర్ కాదు, చెక్కింగ్ ఇన్స్పెక్టర్. మధ్యలో ఒకడెక్కాడు. మనం టికెట్ తీసుకోవాలా. నేను మానేయాలని కాదు, వీడితో మాట్లాడుతూ మర్చిపోయాను టికెట్ తీసుకోవటం. టికెట్ ఏదని అన్నాడు. సార్ నేను మంచోడినే సార్, ఇదిగోండి సార్ నా దగ్గర చాలా టికెట్లు ఉన్నాయి, ఈ ఫ్రెండ్ చాలా కాలం తర్వాత కలిశాడు అందుకే తీసుకోలేదంటే, ఆ సుత్తి వదిలేవయా, టికెట్ చూపి అన్నాడు. సార్ లేదు సార్ టికెట్ తీసుకోలేదన్నా. 50 రూపాయలు జరిమానా కట్టన్నాడు. జోబులో 50 రూపాయలు లేవు, మన దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. సార్ 20 రూపాయలు ఉన్నాయంటే కుదరదు. ఒకవేళ లేకపోతే చూడు వెనకాల బస్సు ఉంది అన్నాడు. ఉంది వెనకాల బస్సు, దాని మీద మొబైల్ కోర్ట్ అని ఉంది, కోర్టులోకి వెళ్ళన్నాడు. ఇది నా పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ప్రేమ్ అరే అన్నాడు. ఆడి మీద నా పిచ్చ కోపం ఉంది, ఆడి బట్టే కానీ ఇక్కడ కొడలా ఏంట్రా అన్నా. ఇదిగో 50 రూపాయలు అని తీసి ఇచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి నాకు? ఇప్పుడు నేనేం చేయాలి? సుత్తి మానేసి, ఎగస్ట్రాలు మానేసి, ఆడి 50 రూపాయలు తీసి వీడికి ఇస్తే, వాడు సంతకం పెట్టి 50 రూపాయలు టికెట్ ఇస్తే కాముషు కూర్చుంటా. కట్టేదాడు, కూర్చునేది నేను. సొమ్ము ఆడిది, సోకునాది. కట్టాడు 50 రూపాయలు, నేనేం మాట్లాడలేదు. తీసుకున్నా, కూర్చున్నా. నా దగ్గర ఎంత పెద్ద టికెట్ ఉంది 50 రూపాయలదే, వాడి దగ్గర చిన్న టికెట్ ఉంది 10 రూపాయలదే. కానీ ఆ 10 రూపాయలు వాడిదే, ఈ 50 రూపాయలు నాది కాదు, ఆడిదే. పరలోకంలోకి వెళ్ళే నీ టికెట్ చాలా పెద్దదే, రేట్ ఎక్కువే, కానీ డబ్బులు కట్టింది నువ్వు కాదు, ఎవరో యేసుప్రభు అన్నాడు తెలుసా, నిన్ను వెలపెట్టి కొన్నాను నా రక్తం ఇచ్చి. వెలపెట్టి కొన్నా. మనీ కాదు ఇచ్చిందే, గోల్డ్ కాదు నేను ఇచ్చిందే, ప్రపంచాన్ని కాదు నేను ఇచ్చింది, నా ప్రాణాన్ని ఇచ్చి కొనుక్కున్నాను నేను. ఐ గేవ్ మై లైఫ్ టు పర్చేస్ యూ.
ఇక్కడ పౌలు అదే మాట చెప్తున్నాడు. ఆడేమన్నా నీకు బాకీ ఉన్నాడా, నా లెక్కలో రాయ్, నేను తీరుస్తా అని అంటున్నాడు. అతడు నీకు ఏ నష్టమైనను కలిగి చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? నా చేత్తో రాస్తున్నాను అనే ఈ మాట పట్టుకొనే నేను ఆలోచించా. చేత్తో కాకపోతే కాలుతో రాస్తారా? దాని అర్థం ఏంటి తెలుసా? హలో, సిగ్నేచర్ కనబడుతుందా? ఇది నాదే, ఈ డాక్యుమెంట్ నాదే, దీని మీద సంతకం పెట్టింది నేనే, ఇది నా సిగ్నేచర్. వాడికి ఎంత ఇవ్వాలో చెప్పంతా నా చేతిలో రాసుకో. యేసయ్య నన్ను పరలోకములో తీసుకెళ్తానికి సిగ్నేచర్ పెట్టాడు ఆయన. ఆయన్ని అంగీకరిస్తే ఈ రాత్రి మీలో ఎవరైనా బానిసలుగా ఉన్న వాళ్ళు ఉన్నారా? బానిసత్వంలోంచి బయటికి ఎలా రావాలో తెలియనటువంటి సతమతమయ్యే పరిస్థితిలో ఉన్నారా? యేసయ్య అంటున్నాడు, అయ్యా నీ బానిసత్వంలోంచి నేను బయట తీసుకొస్తా, వెల నేను చెల్లించి నిన్ను కొంటాను, నిన్ను కొంటాను. నిన్ను కొనేది నిన్ను నా బానిస చేసుకోవడానికి కాదు, నీకు స్వేచ్ఛనివ్వడానికి. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛానుభూతిలోకి నేను వచ్చాను. ఈరోజు నేను ఇంతమందికి యేసు ప్రభు చెప్పగలిగాను అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ. మరి నీకుందా ఆ స్వేచ్ఛ? ఈ రాత్రి యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? పౌలు భక్తుడు ఏ విధంగా చెప్తున్నాడో, యేసయ్య నీ గురించి చెప్పే మాట ఒకటే, నీకోసం నేను ప్రాణం పెట్టానని. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఒక బాబు 17వ పుట్టినరోజు, వాడికి ఆ రోజు పార్టీ చేస్తుంటే వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఇచ్చిందంట. మమ్మీ ఇంత చిన్న గిఫ్ట్ ఇచ్చావేంటి మమ్మీ భయ ఉండే, వచ్చే సంవత్సరం నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తా. ఏమిస్తావు తెలీదు నాకు, నీకు ఎవ్వరు ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తాను నేను అన్నదంట. సరే అని అన్నాడు. 4 నెలల తర్వాత వాడికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చాలా కఠినమైన పరిస్థితి వచ్చేసింది. 7 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగారు. అయితే డాక్టర్ గారు ఒకరోజు అమ్మని పిలిచి, బాబు బతకడానికి కష్టమండి, పలానా పని జరిగితేనే బాబు బతుకుతాడు అని అన్నది. వాళ్ళ మమ్మీ ఏదో మొత్తానికి డాక్టర్లతో మాట్లాడింది, ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, పేపర్ల మీద సంతకాలు పెట్టింది, బాబుకి ఆపరేషన్ చేశారు. వాడు పుట్టినరోజున వాడికి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి మాట్లాడుతున్నప్పుడు డాక్టర్లు అన్నారు, బాబు ఈరోజు నీ పుట్టినరోజు అంటే, అవును, హ్యాపీ బర్త్డే బాబు. మమ్మీ చెప్పింది పోయినసారి నెక్స్ట్ బర్త్డేకి ఎవ్వరూ ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తానని. ఏది మమ్మీ అంటే, ఇది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కదా, మమ్మీ ఇక్కడికి రాలేదు, నీకు ఒక కవర్ ఇచ్చింది అని అన్నారు. ఓ మళ్ళీ కవర్ ఇచ్చిందా అంటే, చెక్ ఇచ్చిందా, క్యాష్ ఇచ్చిందా అని కవర్ చింపాడు. చెక్కు లేదు, క్యాష్ లేదు, ఒక ఉత్తరం మాత్రం ఉంది. ఉత్తరం తీసి చదువుతున్నాడు చిరాగ్గా. బాబు హ్యాపీ బర్త్డే రా, ఇది అందరూ చెప్పేదే. బాబు ఈరోజు నీకు హ్యాపీ బర్త్డే చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉందిరా, ఇది నా కోరిక, ఇది పెద్ద విషయం ఉంది అనుకున్నాడు. ఆ తర్వాత అసలు విషయం చదవడం మొదలుపెట్టారు. బాబు నీ గుండె పాడైపోయిందంట, నీ గుండె పని చేయదు అన్నారు. ఈ గుండె మార్పిడి వల్లనే బతుకుతావంట, ఈ గుండె తీసి ఇంకెవరిదైనా గుండె పెట్టాలి. ఆ విధంగా వెంటనే గుండె దొరకదు. నేను డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి నా గుండె పెట్టొచ్చా అని. నువ్వు చచ్చిపోతావు కదా అంటే, పర్లేదు మీరు కోర్టులోంచి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అంటే తెచ్చుకున్నా. ఇదిగో చివరిగా నీకు ఉత్తరం రాసి థియేటర్లోకి వెళ్తున్నాను, లోనికి వెళ్ళిన తర్వాత జరిగేది ఒకటే, నా గుండెకాయ కోసి నీకు పెడతారు, దాన్ని నువ్వు స్వీకరిస్తే నువ్వు పుట్టినరోజున బతుకుతావు, నువ్వు బతుకుంటే ఈ ఉత్తరాన్ని చూస్తావు. బాబు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మమ్మీ అనుకున్నాడు. థ్యాంక్ యూ బాబు, నేను ఇచ్చిన గుండెకాయను నువ్వు స్వీకరించావు, హ్యాపీ బర్త్డే. ఇది చూస్తే మీకు అర్థమవుతుందా? యేసయ్య నీకు పరలోకంలో చోటు ఇవ్వడానికి, నిన్ను బానిసత్వంలోంచి బయటికి తీసుకురావడానికి ప్రాణం పెట్టాడు ఆయన.
ప్రాణం. యేసయ్య ఈ రాత్రి ఆయన బతిమలాడుతూ చెప్పే మాట ఒకటే, నీ హృదయంలో నాకు ఇంత చోటిస్తావా? బయట నిలబడి తలుపు తట్టుచూ ఉన్నా, నువ్వు తెరిస్తే నేను లోనికి వస్తా, లేదంటే బయటే ఉంటా. ఈ రాత్రి యేసయ్యను నీ హృదయంలోకి రమ్మని అడగటానికి నీకు ఇష్టమేనా? ఆలోచించండి. ఆ విధంగా నేను యేసు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఒక భయంకరమైనటువంటి పాపపు జీవితం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఈ దినాన్న అనేక మందికి నేను యేసయ్య గురించి పరిచయం చేయడానికి దేవుడు నన్ను ఒక సాక్షిగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో అనేక మంది అలాంటి సాక్షులు అవ్వాలి. ఈ రాత్రి దేవుని కుటుంబంలో కొడుకులు కూతుర్లు అవ్వాలి. ఈ రాత్రి మీరు బానిసత్వంలోంచి బయటికి రావాలి. ఈ రాత్రి నిజమైనటువంటి ప్రేమను చవి చూడాలి, అనుభవించాలి.